హలో ఫ్రెండ్స్, మన అందరిలో కూడా ఒక అన్లిమిటెడ్ పవర్ ఉంది. ఎస్, ఇది అందరికీ తెలిసిందే. బట్ దీన్ని కొంతమంది మాత్రమే యాక్సెస్ చేసుకుంటున్నారు. చాలామంది దీన్ని యాక్సెస్ చేసుకోవట్లేదు. ఎందుకు కొంతమంది మాత్రమే యాక్సెస్ చేసుకుంటున్నారు అంటే, సో నౌ లెట్స్ అండర్స్టాండ్. మన ఎక్కడ ఏ కాలేజ్లో కానీ, లేకపోతే స్కూల్స్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ ఈ పవర్ గురించి, ఈ అన్లిమిటెడ్ పవర్ గురించి ఎవరూ నేర్పించలేదు. సో ఈ అన్లిమిటెడ్ పవర్ గురించి ఎక్కడ ఎడ్యుకేషన్ కూడా లేదు. సో కొంతమంది మాత్రమే దీన్ని యాక్సెస్ చేస్తున్నారు, కొంతమంది మాత్రమే దీన్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, కొంతమంది మాత్రమే దీన్ని నేర్చుకుంటున్నారు, వాళ్ళ లైఫ్లో అప్లై చేసుకుంటున్నారు, అద్భుతాలు సృష్టిస్తున్నారు. కాన్షియస్ మైండ్ అనేది ఓన్లీ 10% మాత్రమే పవర్ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్కి 90% పవర్ ఉంటుంది. ఇక్కడ బాస్ ఎవరు అంటే కాన్షియస్ మైండ్. 10% మాత్రమే పవర్ ఉన్నా సరే ఇట్ ఈస్ ద బాస్. ఎస్, ఎప్పుడైతే బాస్ ఏదైతే చెప్తాడో అప్పుడు మాత్రమే సర్వెంట్ బాస్ చెప్పింది సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సర్వెంట్కి ఇక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇవ్వాలి అంటే బాస్ ఇవ్వాలి. సో కాన్షియస్ మైండ్కి ఎప్పుడైతే క్లారిటీగా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు హోండా సిటీ కార్ కావాలి, లేకపోతే హైదరాబాద్లో 3 BHK ఫ్లాట్ కావాలి, లేకపోతే నేను నా ఫ్యామిలీతో లేకపోతే ఫ్రెండ్స్తో నేను యూరోప్ ట్రిప్కి వెళ్ళాలి అనేసి ఎప్పుడైతే ఒక క్లారిటీ అనేది ఉంటుందో అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఒక సబార్డినేట్ లాగా దాన్ని వాళ్ళ లైఫ్లోకి సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ బాస్కి క్లారిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఒక క్లారిటీ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ క్లియర్ క్లారిటీనే ఎప్పుడైతే సర్వెంట్కి చెప్తాడో అప్పుడు ఆ సర్వెంట్ దాన్నే క్లియర్గా సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కాన్షియస్ మైండ్ అనేది నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని డిమాండ్ చేయాలి. ఎప్పుడైతే అది డిమాండ్ చేస్తుందో అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని వాళ్ళ లైఫ్లోకి సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ బాస్ అనేది కాన్షియస్ మైండ్, ఇక్కడ సర్వెంట్ సబార్డినేట్ ఎవరు అంటే సబ్ కాన్షియస్ మైండ్. సో ఇక్కడ డిమాండ్ చేసేది బాస్, బట్ ఇక్కడ సప్లై చేసేది మాత్రము సబ్ కాన్షియస్ మైండ్.